తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో నిన్న జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిందే. నిన్న ఉదయము విద్యార్థులకు ఇచ్చిన అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల సుమారు 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రి పాలయ్యి చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ ఈ అరం జరిగింది. ఇక్కడ పరిస్థితులు గమనించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడున్న అధికారి ఎవరైతే ఉన్నారో హాస్టల్ వార్డెన్ గా పూర్తి నిర్లక్ష్యం వల్లే నిన్న జరిగిన సంఘటన కావచ్చు, మిగిలిన సమస్యలన్నింటికీ కారణం కావచ్చు. అదేవిధంగా వాళ్ళకి సరైన ఆహారం అందించినప్పుడు ఇక్కడ ఇబ్బందుల గురించి విద్యార్థులు తెలియజేస్తే వాళ్ళని కొట్టే ప్రయత్నం చేయడము, వాళ్ళ మీద ఒక అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా హాస్టల్ వార్డెన్ చేస్తున్నారని చెప్పి చాలా మంది పిల్లలు వాపోతున్నారు. ఈరోజు హాస్టల్ అంటే తల్లిదండ్రులు తన పిల్లలను ఒక బిడ్డలాగా చూసుకుంటారనే ఒక నమ్మకంతో ప్రభుత్వ హాస్టల్లో జాయిన్ చేయిస్తే వీళ్ళు నీచంగా దారుణంగా ప్రవర్తించే కార్యక్రమం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు బీసీ హాస్టల్లో ఉన్న సమస్యలు, పరిస్థితులు కేవలము శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న హాస్టల్లో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ హాస్టల్లో కావచ్చు, దళితులకు సంబంధించిన హాస్టల్లో కావచ్చు, ఇలాంటి సమస్యలే ఉన్నాయి. సరైన సదుపాయాలు లేవు, సొంత భవనాలు లేవు, చాలా చోట్ల నీటి సమస్య ఉంది. వీళ్ళు ప్రకటిస్తున్న మెనూ ప్రకారం ఆహారాన్ని అందించడం లేదు. ఎంత దారుణం అంటే, ఒక్కొక్క విద్యార్థికి కేవలం రోజుకి 38 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారంటే, ఒక పూటకి సుమారు 12 రూపాయల 50 పైసలు చెల్లించే పరిస్థితి ఉంది. ఈ రోజు 12 రూపాయలు అంటే కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా రాని సందర్భంలో ఒక విద్యార్థికి ఒక పూటకి ప్రభుత్వం చెల్లిస్తున్న మెస్ ఛార్జెస్ 12 రూపాయలు. ఇది చాలా దారుణమైన విషయం. ఈరోజు జైల్లో ఉన్న ఖైదీలకు కూడా రోజుకి 250 రూపాయల లెక్కన ఖర్చు పెడుతోంది ప్రభుత్వం. కానీ భావి భారత పౌరులని చెప్పుకునే పిల్లలకు, విద్యార్థులకు పూటకు 12 రూపాయలు చెల్లించి ఈరోజు అనేక సమస్యలకు ప్రధాన కారణము ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం. దాంతోపాటు మెస్ ఛార్జెస్ సరిగా చెల్లించడం లేదు, అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన కాస్మెటిక్ ఛార్జెస్ చెల్లించడం లేదు, సరైన వసతి సదుపాయాలు కల్పించడం లేదు. మనం ఇప్పుడే చూసాము, చిన్న రూముల్లో ఒక్కొక్క రూములో 11 మంది 12 మంది విద్యార్థులు కనీసం కూర్చోవడానికి కూడా స్థలం సరిపోనట్టయితే అందులో కొంతమంది పడుకొని, బయట కొంతమంది పడుకొని, దాని ద్వారా చలికి, గాలికి, వానకి ఆరోగ్యాలు దెబ్బతిని అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎటువంటి చలనం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్లో ఇదే పరిస్థితి నెలకొనుంది. ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. బీసీ హాస్టల్స్ లో కావచ్చు, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో కావచ్చు, విద్యార్థులకు చెల్లిస్తున్న మెస్ ఛార్జెస్ వెంటనే పెంచాలి. కనీసం రోజుకి 150 రూపాయలు ఇవ్వాలి. అదే విధంగా కాస్మెటిక్ ఛార్జెస్ కింద కనీసం 500 రూపాయలు చెల్లించాలి. దాంతోపాటు బీసీ హాస్టల్స్ కి, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అన్నింటినీ కూడా పక్కా భవనాలు నిర్మించి ఏవైతే ఖాళీగా ఉన్న పోస్టులు ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేసి సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలా చెయ్యని వేళ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త పోరాటానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, నిన్న జరిగిన సంఘటనకి బాధ్యులైన అధికారి ఎవరైతే హాస్టల్ వార్డెన్ ఉన్నారో అతని పైన చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే తప్పు గుర్తించడము, విద్యార్థులను కొట్టడము లాంటివి చాలా దారుణమైన అంశాలు. దీని మీద ఎవరైతే బీసీ సంక్షేమ మంత్రి సబితా గారు ఉన్నారో వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. మెస్ ఛార్జెస్ పెంచాలి, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలి. వీటన్నింటిపైన చిత్తశుద్ధితో ప్రభుత్వం స్పందించిన యెడల ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది.